రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? జోగి తర్వాత టీడీపీ టార్గెట్ ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న. టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ పకడ్బందీగా కేసులను ఫైల్ చేస్తుందా అంటే ఎగ్జాక్ట్లీ అదే నిజమంటున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విపక్ష నేతలు. అసలు పగ తీర్చుకోవడానికే అధికారంలోకి వచ్చామన్నట్టుంది వారి తీరు అని కూడా జనంలోకి బలంగా వెళ్ళింది. తాజాగా గతంలో చంద్రబాబు ఇంటిపైకి దండెత్తిన జోగి రమేష్ ను సర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అరెస్టు చేసి ఒక హెచ్చరికను పంపింది. దీంతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ విమర్శల్ని తీవ్రం చేసింది. జోగి తర్వాత టీడీపీ టార్గెట్ ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న. నారా లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఏదో ఒక కేసు బయటికి తీయడం, అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, వీటికి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. జోగి కుమారుడి అరెస్టు నేపథ్యంలో తర్వాత వంతు ఎవరిదో అని వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. లోకేష్ రెడ్ బుక్ లో చాలా మంది నాయకుల పేర్లు ఉన్నాయని కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చాలా మందే ఉన్నారని అంటున్నారు. ఎవరెవరిపై ఏ కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఆధారాలు తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా చూస్తే కక్ష సాధింపే కూటమి ప్రభుత్వానికి ఒక స్కీమ్ లా తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Please subscribe .news.